లిఫ్ట్ దగ్గర బ్యాటరీ పేలి చనిపోయినటువంటి ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతము సేమ్ యాస్టీస్గా ఇలా ఉన్నటువంటి లిఫ్ట్లోకే బ్యాటరీ తీసుకొని వెళ్ళారు. తిరిగి ఏదైతే తన ఫ్లోర్లోకి దిగాలో అప్పుడు బ్యాటరీ తీసుకొని బయటకు వస్తున్నటువంటి సమయంలో ఆ బ్యాటరీ పేలడంతో ఒక్కసారి కూడా తను మరణించినటువంటి ఘటన ఇప్పుడు అందరినీ కూడా కలిచివేస్తుంది. ఎందుకంటే బ్యాటరీస్ అసలుకి పేలుతాయా, బ్యాటరీస్ని ఎలా యూజ్ చేయాలి, బ్యాటరీస్ వల్ల ఎలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఎలాంటి డిసడ్వాంటేజెస్ ఉన్నాయి అని చెప్పేసి ప్రస్తుతం మనతో పాటు ప్రొఫెసర్ రామదాస్ గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, అంటే బ్యాటరీస్ పేలడం అనేది ఏ విధంగా చూడొచ్చు? అంటే ఇప్పుడు లిథియం అయాన్ బ్యాటరీ అనేది అన్ని 2 వీలర్ 3 వీలర్ 4 వీలర్లో వాడుతున్నారు. అయితే ఆ బ్యాటరీలో ఒక అడ్వాంటేజ్ ఏమిటంటే అది హై ఎనర్జీ డెన్సిటీ, అంటే ఎక్కువ ఎనర్జీ తక్కువ స్పేస్లో తక్కువ టైంలో లైట్ వెయిట్ ఉన్న డివైస్లో ఛార్జ్ కావడం అనేది ఒక అడ్వాంటేజ్. పవర్ డెలివరీ కూడా, పవర్ డెన్సిటీ కూడా ఎక్కువ ఉంటుంది. అలాగే లైట్ వెయిటు, తర్వాత లో కాస్టు అండ్ హై ఎఫిషియన్సీ, ఇలాంటి అడ్వాంటేజెస్, లో మెయింటెనెన్స్, ఎన్విరాన్మెంటల్లీ సేఫ్, ఇలాంటివన్నీ కూడా అడ్వాంటేజెస్ బ్యాటరీ వల్ల ఉన్నందున ఈ బ్యాటరీస్ అన్నీ వాడకం జరుగుతుంది. అయితే 2 వీలర్ 3 వీలర్ 4 వీలర్ బ్యాటరీస్లో ఈ టెక్నాలజీలో మనకేముంటుందంటే అందులో ఎలక్ట్రోలైటు, 2 ఎలక్ట్రోడ్స్, ఒక సపరేటర్ ఉంటుంది. ఈ ఎలక్ట్రోలైట్ అనేది లిక్విడ్ ఫార్మ్లో ఉంటుంది. ఈ సపరేటర్ అనేది మోడర్న్ టెక్నాలజీ వాడడం వల్ల థిన్ అవుతుంది. ఆ లేయర్ థిన్ కావడంలో ఏమవుతుందంటే ఛార్జింగ్ టైంలో బ్యాటరీ ఎక్స్పాండ్ అవుతుంది, ఆ తర్వాత బల్జ్ అవుతుంది, తర్వాత డిశ్చార్జింగ్ టైంలో కంప్రెస్ అవుతుంది. ఇది ఫ్రీక్వెంట్గా జరగడం వల్ల ఆ ప్రెషర్ తట్టుకోలేక ఈ సపరేటరు బ్రేక్ అయిపోతుంది. సపరేటర్ బ్రేక్ కావడం వల్ల ఎలక్ట్రికల్గా షార్ట్ సర్క్యూట్ ఇంటర్నల్గా అవుతుంది, బ్యాటరీ ఇంటర్నల్గా, దానివల్ల పేలుతుంటాయి. అయితే ఒక 100 బ్యాటరీలు పేలినాయి అనుకుంటే సర్వేలో రిపోర్టు ప్రకారంగా 52% ఇంటర్నల్ షార్ట్ సర్క్యూట్ వల్లనే పేలినాయి. 26% మాత్రం ఎక్స్టర్నల్ షాక్, అంటే బ్యాటరీ సంబంధం లేకుండా ఇంటర్నల్గా బట్ యాక్సిడెంట్ కానీ, కొలిజన్ కానీ, తర్వాత ఎదురుదొడుగు ఉన్న రోడ్లలో ఎగరడం కానీ, ఇంపాక్ట్ పడడం గల, దానివల్ల ఫైర్ వస్తుంది. ఈ ఎలక్ట్రోలైట్ లిక్విడ్ వల్ల ఫైర్ వచ్చేసి కార్లలో ఫైర్ వస్తుంటాయి చూడండి, ఆ ఫైర్ని మనం ఎక్స్టింగ్విష్ చేయకపోతే బ్లాస్ట్ అయిపోతాయి. సో ఇలాంటి ఇది ప్రాపర్టీ ఉంది, బ్యాటరీలో ఉంది. అయితే వీటిని మనం ఎలా జాగ్రత్త పడాలి? బ్యాటరీ మార్చలేము, అందరికీ ఆందోళనకరంగా ఉంది, ఇప్పుడు భయపడుతున్నారు అందరూ 2 వీలర్స్ 4 వీలర్స్ బ్యాటరీ మీద ఉన్న వాళ్ళు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే మెయిన్లీ ఛార్జింగ్ టైంలో మనకు 100% ఛార్జ్ చేయకూడదు. ఒకటేమో 20% బిలో ఛార్జ్ చేయాలి మార్జిన్. ఇప్పుడు దాన్ని స్టేట్ ఆఫ్ ఛార్జ్ అంటారు. స్టేట్ ఆఫ్ ఛార్జ్లో 20% కన్నా తక్కువ ఛార్జ్ చేయకూడదు, 80% కన్నా ఎక్కువ ఛార్జ్ చేయకూడదు. 20 to 80% మెయింటైన్ చేయాలి. సో ఎంత ఛార్జ్ ఉంది అనేది మనకి ఇండికేటర్లో ఇండికేట్ అవుతుంది. అయితే ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు బిఎంఎస్ ఉందా లేదా కనుక్కోవాలి, బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్. ఈ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ కొత్త స్కూటర్లలో అన్నిట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అది మానిటర్ చేస్తూ ఉంటుంది, వోల్టేజ్ ఎంత ఉంది, టెంపరేచర్ ఎంత ఉంది, కరెంట్ ఎంత పోతా ఉంది, హెల్దీనెస్ ఉందా లేదా. ఈ మార్జిన్స్ని మనకి ఇండికేట్ చేస్తుంది, అలారం లాగా ఇండికేట్ చేస్తుంది. సో అలారం లాగా ఇండికేట్ చేయడం వల్ల మనకి ఈ అలారం ఇవ్వడం వల్ల మనము కొద్దిగా దాన్ని జాగ్రత్త పడే అవకాశాలు ఉంటాయి. అదొకటి. రెండవది సర్టిఫికేషన్ ఉందా లేదా చూసుకోవాలి. ARAI అని సర్టిఫికేట్ ఉంటుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. అదేంటంటే ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అనేది వాళ్ళు 1989 నుంచి సర్టిఫికేట్ ఇవ్వడం మొదలుపెట్టారు బ్యాటరీకి. సో అది 2 వీలర్కి 3 వీలర్కి అయితే AIS 156 అనేది ఒక సర్టిఫికేట్ ఉంటుంది. బ్యాటరీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆ AIS 156 బ్యాటరీ ఉందా లేదా, సర్టిఫికేషన్ ఉందా లేదా చూసుకోవాలి. సో దానివల్ల కొంతవరకు మనము అవాయిడ్ చేయొచ్చు. గ్రే మార్కెట్లో ఎప్పుడు కూడా బ్యాటరీస్ కొనవద్దు. ఓకే, అది రెండవ ఒకటి. మూడవది వచ్చేసి హెల్త్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ హెల్త్ అని చెక్ చేసుకుంటూ ఉండాలి, టెంపరేచర్ ఎలా ఉంది ఇవన్నీ. అయితే ఇక్కడ ముఖ్యంగా ఏమవుతుందంటే హై టెంపరేచర్లో సన్నులో పార్క్ చేయకూడదు, ఎండలో లాంగ్ టైంలో పార్క్ చేయకూడదు, వర్షం పడుతున్నప్పుడు తడి వెదర్లో, హ్యూమిడిటీ వెదర్లో కూడా పార్క్ చేయకూడదు. ఇవి రెండు కూడా చాలా హజార్డస్ అవుతుంది, అవకాశం ఉంటుంది బ్రేక్ అయ్యేదానికి.
ఇంకోటి ఛార్జ్ అయిన తర్వాత ఛార్జర్ని చాలాసేపు ఆన్లో పెట్టకూడదు. ఓవర్ ఛార్జింగ్ వల్ల హీట్ అవుతుంది. సో ఆ హీట్ అది సన్ వల్ల కానివ్వండి, వేడి పదార్థాల ప్లేస్లో పెట్టినా కానీ, ఫైర్ ఉన్న దగ్గర పెట్టినా కానీ, అలాంటివన్నీ ఈ బ్యాటరీ వేడి చాలా సెన్సిటివ్ ఉంటుంది. అది పేలే అవకాశాలు ఉంటాయి. సో అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత మనము ఈ ఫాస్ట్ ఛార్జింగ్ అని చాలామంది ఇప్పుడు 4 to 5 అవర్స్ ఛార్జింగ్ రేటింగ్ ఉంటుంది. మనం కొంత బయట ఫాస్ట్ ఛార్జర్స్ దొరుకుతాయి. మనం అది కరెక్ట్ మంచిదా కాదా తెలియకుండా కొనేసి పెట్టేస్తే ఫాస్ట్ ఛార్జింగ్ అంటే తక్కువ టైంలో కరెంట్ ఎక్కువ బూస్ట్ అవుతుంది. దానివల్ల తొందరగా హీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ హీట్కి సపరేటర్ బ్రేక్ అయిపోయి షార్ట్ సర్క్యూట్ అయ్యి బ్లాస్ట్ అవుతుంది. మెజారిటీ కేసెస్ అవి. సో అవి మనం తప్పడానికి ఏం చేయలేం. కాకపోతే జాగ్రత్తలు వహించాల్సిన పని ఉంది. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఆథెంటిక్ ఛార్జర్స్ కూడా కంపెనీ వాళ్ళు ఇచ్చినవే వాడండి. ఒకవేళ అది రిప్లేస్ చేయదలుచుకుంటే మళ్ళీ కంపెనీ నుంచే ఆథెంటిక్ ఛార్జర్స్ కొనడం, ఇలాంటివన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత ఎందుకు అసలుకి లిఫ్ట్లో వస్తున్నటువంటి బ్యాటరీ తీసుకొని లిఫ్ట్లో బయటకు వస్తున్నటువంటి సమయంలో ఎందుకు అసలుకి అది ఒక్కసారిగా బ్యాటరీ పేలి ప్రమాదం ఎందుకు జరిగి ఉంటుందని మీరు అనుకుంటున్నారు? సో ఇప్పుడు 2021లో కూడా ఒకసారి లిఫ్ట్లో సింగపూర్లో ఒకటి బ్లాస్ట్ అయ్యి ఒక మనిషి చనిపోవడం జరిగింది. అక్కడ వాళ్ళు సైంటిస్టులు కోర్టుకు వెళ్ళడం వల్ల సైంటిస్టులు ఒక బృందం ఏర్పడి దాని మీద రీసెర్చ్ చేస్తే లిఫ్ట్కి ఈ బ్లాస్ట్కి సంబంధం లేదు. అయితే అది కోయిన్సిడెన్స్ అని అక్కడ నిర్ధారణ అయింది. టెక్నికల్గా ఏమీ నిర్ధారణ చేయలేరు. మనం కూడా ఒక కంక్లూజన్స్కి రాలేము ఇందువల్ల పేలిందని. బ్యాటరీ పేలడం అనేది బయట పేలి ఉంటే తక్కువ డ్యామేజ్ జరిగేది ఆ మనిషికి. ఈ లోపల పెరగడం వల్ల క్లోజ్డ్ ఎన్వైరన్మెంట్ ఉండడం వల్ల ఎస్కేప్ లేక అక్కడ అతను కాలడం జరిగింది ఎక్కువ. అంటే ఇప్పుడు లిఫ్ట్లో బ్యాటరీ తీసుకొస్తున్నప్పుడు లిఫ్ట్ వర్కింగ్ కూడా పవర్ మీద నడుస్తుంది కాబట్టి ఒకవేళ అంటే లైక్ ఏదైనా సెన్సార్ రెండిటికి కనెక్టివిటీ ఉండి బ్యాటరీని ఆకర్షించే శక్తి దానికి ఉండి అలా ఏమన్నా పేలే అవకాశం అని ఇప్పుడు ఏమి సైంటిఫిక్గా ప్రూవ్ అయితే కాలేదు. ఇప్పుడు మనకి లిఫ్ట్ పైన ఇన్వర్టర్ ఉంటుంది. ఆ ఇన్వర్టర్లో కూడా బ్యాటరీస్ ఉంటాయి. ఇప్పుడు లిథియం అయాన్ బ్యాటరీ సేమ్ బ్యాటరీ అక్కడ కూడా వాడుతున్నారు. సో అక్కడ ఇంటరాక్షన్ లేనప్పుడు హెడ్ రూమ్లోకి లిఫ్ట్కి దీనికి కూడా ఉండదని మనం అప్పుడే నిర్ధారణ రాలేం. కొంత స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. కొందరు అయస్కాంత మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఉండొచ్చు అని అనుకుంటున్నారు. అది ఈ ఒక్కసారి జరిగింది కాబట్టి మనం దానికి అనలేము. కొన్ని కేస్ స్టడీస్ చూసి చేయాల్సి వస్తుంది. ఓకే, అది కోఇన్సిడెన్స్. బ్యాటరీ అందులో పెళ్ళడం అనేది ఒక దుర్ఘటన అండ్ ఇట్స్ ఎ కోఇన్సిడెన్స్ అంతే. సార్ ఇప్పుడు బ్యాటరీస్ అనేది ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్కగా వెదర్ని బట్టి ఏమన్నా చేంజెస్ ఉంటాయా? ఇప్పుడు మన ఇండియాలో ఒక బ్యాటరీ సిస్టమ్ ఉంటాయి, వేరే దేశాల్లో వేరే బ్యాటరీ సిస్టమ్ ఉన్నప్పుడు ప్రాంతాన్ని బట్టి ఆ బ్యాటరీస్ వాతావరణాన్ని అబ్జర్వ్ చేసుకోలేక అలా పేలిపోయే అవకాశం ఏమన్నా ఉంటుందా సార్? అలాంటివి కూడా ఉన్నాయి. ఇప్పుడు కొన్ని ఇంటర్నేషనల్ బ్యాటరీస్ అయితే మనకి 0 degrees నుంచి 50 degrees సెంటిగ్రేడ్ వరకు వాటి టెంపరేచర్ రేంజ్ ఉంటుంది. సో మన ఇండియన్ కండిషన్స్లో 15 to 45 degrees వరకు ఉంటుంది. సో మనకి 45 degrees వరకు ఉన్నా కానీ మనము రూమ్ టెంపరేచర్లోనే పెట్టడానికి ట్రై చేయాలి. ఈ స్కూటర్ బ్యాటరీని మనం పార్కింగ్ చేసినా కానీ లేకపోతే ఛార్జింగ్ టైంలో కూడా రూమ్ టెంపరేచర్ ఉంటే సేఫ్ అది. సో ఎప్పుడైతే బయట లాంగ్ అవర్స్ పెట్టకూడదు. మనం ఏదో ½ an hour అట్లా పెడితే పర్వాలేదు. బట్ షేడ్స్ కింద పెట్టాలి. ఎక్కడన్నా బయట పార్క్ చేసేస్తే షెడ్ కిందనో లేకపోతే షేడ్స్ కిందనో పెడితే దాని కొంత మనం బ్యాటరీ హీట్ న్యాచురల్గా అది బయట నుంచి హీట్ అయ్యే పాసిబిలిటీ ఉండకుండా చూసుకోవచ్చు మనం. సార్ చాలామంది మరోవైపు మీరు అన్నట్టుగా కూడా ఫాస్ట్గా ఛార్జింగ్ ఎక్కేటువంటి వాటిని టైం లేక వాళ్ళకి అంటే లైక్ తొందరగా స్పీడ్గా ఛార్జింగ్ ఎక్కాలి అని చెప్పేసి అలాంటివి ఎక్కువగా కొని యూస్ చేస్తూ ఉంటారు. అలాంటి వాటిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? దాంతోపాటు ఈ పవర్ బ్యాంక్స్ని కూడా ఎక్కువగా క్యారీ చేస్తుంటే ఛార్జింగ్ పెట్టిన సమయంలో పేలిపోతున్నాయి కూడా. వాటికి ఏంటి కారణం ఏంటి? ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్? ఇప్పుడు ఫాస్ట్ ఛార్జింగ్ అనేది అవాయిడ్ చేయడమే బెటర్. సో చాలా కంపెనీలు బ్యాటరీ ఛార్జర్స్ అంతా మినిమం 4 hours to 5 hours 6 hours అలా ఉంటుంది. సో కాబట్టి ఫాస్ట్ ఛార్జింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే బ్యాటరీ మీద ప్రెషర్ పడుతుంది. ఆ ప్రెషర్ తట్టుకోలేక బ్యాటరీ పేలుతున్నాయి. కాబట్టి ఫాస్ట్ ఛార్జింగ్ అనేది నాట్ అడ్వైజబుల్. కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడే ఈ బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్కు సూటబుల్ అని అంటేనే వాళ్ళు ఇస్తేనే సర్క్యూట్ చేయాలి. కానీ మనం ఫాస్ట్ ఛార్జింగ్ అని బయట గ్రే మార్కెట్లో తీసుకొచ్చి పెట్టుకుంటే మాత్రం చాలా ప్రమాదకరం అది. ఓకే సార్, ఈ మధ్య కాలంలో ఇటు ఛార్జర్స్ కావచ్చు, అదేవిధంగా బ్యాటరీస్ కావచ్చు, మరోవైపు ఏదైతే మనం గ్యాస్ని వాడుతున్నామో సో కార్బన్ మొనాక్సైడ్ రిలీజ్ అయ్యి చనిపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి కదా. చాలామంది భయపడుతున్నారు ఎలక్ట్రికల్ వస్తువులు వాడాలంటేనే. వాళ్ళకి ఏం చెప్తారు?
ఎలక్ట్రికల్ వస్తువులు BIS బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అని ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, వాటి సర్టిఫైడ్ ఐటమ్సే అప్లయన్సెసే వాడడం వల్ల మనకి సేఫ్టీ ఎక్కువ. ఇప్పుడు మొబైల్ ఫోన్స్ కూడా పొయ్యి దగ్గరికి వెళ్ళి స్టవ్ దగ్గర వాడొద్దు అంటారు, ఎందుకంటే సేమ్ రీజన్, అది కూడా లిథియం అయాన్ బ్యాటరీయే మొబైల్ ఫోన్లో ఉండేది కూడా. సో అది బయట నుంచి వచ్చే వేడి లోపల ఆల్రెడీ వేడి ఉంటుంది, ఈ రెండు వేళ్ళు కలిపి అది తట్టుకోలేక బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకనే పెట్రోల్ బంకులలో ప్లస్ ఈ పొయ్యికి దగ్గరలో ఫర్నేసెస్ దగ్గర హీట్ ఉన్న ప్లేసుల్లో వర్షం పడుతున్న ప్లేస్లో, ఇప్పుడు ఈ బ్యాటరీ తడిసి ఉండొచ్చు, తడిసినప్పుడు ఛార్జ్ చేసినా కానీ పేలుతాయి. సో సబ్-జీరో అండ్ అబవ్ రూమ్ టెంపరేచరు ఇవన్నీ రిస్క్. మనకు జీరో ఛార్జింగ్ కూడా పేలిన సంఘటనలు కూడా గుర్తుకొచ్చాయి. ఇప్పుడు నేను చెప్పిన 52% ఏమో ఇంటర్నల్ షార్ట్ సర్క్యూట్, 26% ఏమో బయట షాక్ వల్ల, యాక్సిడెంట్ వల్ల, తర్వాత ఇంపాక్ట్ వల్ల అలా. ఇంకో 22% వేరియస్ రీజన్స్, ఇన్స్టలేషన్ బాగుండకపోవచ్చు, చార్జర్ క్వాలిటీ చార్జర్ వాడకపోవచ్చు, తర్వాత మెకానికల్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ కావచ్చు. సో ఇలాంటి వేరియస్ రీజన్స్ ఐడెంటిఫై చేశారు, ఈ రెండు కాకుండా. సో కాబట్టి అవి తక్కువ 22%, బట్ ఎక్కువ శాతం మాత్రం ఇంటర్నల్ షార్ట్ సర్క్యూట్ అయ్యి పేలిపోతున్నాయి. అది మనం ఏం చేయలేము, కాకపోతే జాగ్రత్తలు తీసుకోవాలి. మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఉంది, అది ఆ టెక్నాలజీ అలా ఉంది. ఇప్పుడు దానికి కూలింగ్ మెకానిజం ఏమైనా పెట్టగలిగితే కనీసం ఆ టెంపరేచర్ని కొంతవరకైనా సేఫ్ గార్డ్ చేయొచ్చు. సో ఆ కంపెనీలు ఆలోచించాలి, స్కూటర్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ వాళ్ళు. సో స్కూటర్లో 2 వీలర్ 3 వీలర్లో మనకి 48 వోల్ట్స్ నుంచి 72 వోల్ట్స్ వరకు వాడతారు బ్యాటరీ. అయితే 24 వోల్ట్స్ దాటితే ఆ బ్యాటరీకి సర్టిఫికేషన్ ఉండాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి. అది ఉందా లేదా చూసుకుంటే సరిపోతుంది. స్కూటర్ కొనేటప్పుడు కానీ బ్యాటరీ రిప్లేస్ చేసేటప్పుడు కానీ అవి చూసుకొని చేసుకుంటే కొంతవరకు మనము జాగ్రత్త వహించాల్సిన పని ఉంది. ఇప్పుడు కొన్ని లక్షల బ్యాటరీ వెహికల్స్ రన్ అవుతున్నాయి, బట్ పేలిన మాత్రం 100, 200 అట్లా ఉన్నాయి. అది కూడా కొన్ని సర్కమ్స్టాన్సెస్లో ఉండొచ్చు, కొన్ని డిఫెక్ట్ ఉండొచ్చు, మనకు తెలియదు. బ్యాచ్లో ఒక డిఫెక్ట్ రావచ్చు, బట్ ఏది ఏమైనా మనకు తెలియదు. కాబట్టి మన జాగ్రత్తలు మనం ఉండడం మంచిది. నేను చెప్పినవి పాటిస్తే కొంతవరకు మనం అవగాహన చేసుకోవచ్చు. మానిటరింగ్ చేయాలి, హెల్త్ చెకప్ లాగా స్టేట్ ఆఫ్ హెల్త్ ఆఫ్ ది బ్యాటరీ. అప్పుడప్పుడు బ్యాటరీ ఛార్జర్ సరిపోయి చెక్ చేయించుకోవాలి, మన బ్యాటరీ ఇలా ఉంది. అది ఏజింగ్ అయిపోయింది, డిటీరియేట్ అయిపోయింది అనుకోండి, కొన్ని వెదర్ కండిషన్స్, రోడ్ కండిషన్స్ వల్ల, అప్పుడు మనకి వాళ్ళే అడ్వైజ్ చేస్తారు, మీరు మార్చుకుంటే బెటర్ అండి అని. సో ఇలాంటివి చేసుకుంటే బెటర్. లిఫ్ట్లో అటు బ్యాటరీ పేలి ఒక్కసారిగా చనిపోయినటువంటి విషయంలో అటు ఇంటర్నల్ షార్ట్ సర్క్యూట్ వల్ల కూడా జరిగే అవకాశాలు ఉంటుంది. దాంతోపాటు వెదర్ని బట్టి ఏదైతే ఎక్స్పైర్ డేట్ ఉంటుందో ఆ బ్యాటరీస్ని వెంటనే మార్చుకోవడం, మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి ఘటనలు జరగకుండా ఉంటాయని చెప్పేసి ప్రొఫెసర్ రామదాస్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ శ్రీనుతో సుజాత, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.